అందరూ ఆనందంగా ఉండాలని కమెడియన్ భద్రం పిలుపునిచ్చారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు 5K స్టెప్స్ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి ఉదయం 6:30 గంటలకు రాజమహేంద్రవరంలో ప్రారంభిస్తున్నట్లు కమెడియన్ భద్రం తెలిపారు. శారీరక దృఢత్వం కోసం ప్రతి ఒక్కరూ రోజువారీ నడక అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మొదటిగా కాలేజీ విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తర్వాత అన్ని వయస్సుల వారిని భాగస్వామ్యం చేయాలని భద్రం పిలుపునిచ్చారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలని ఆయన కోరారు. రీసెంట్గా ఒక వెల్నెస్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశా. దాని పేరు 5K స్టెప్స్, అంటే 5,000 అడుగులు. ప్రతిరోజు కనీసం ప్రతి ఒక్కరూ 5,000 అడుగులు కనుక వేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం అన్న ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ పేరే 5K స్టెప్స్ క్యాంపెయిన్, వెల్నెస్ క్యాంపెయిన్. ఇది అక్రాస్ ఏపీ తెలంగాణలో అన్ని చోట్ల అన్ని సిటీస్లోని కండక్ట్ చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా లాంచింగ్ వచ్చి మన రాజమండ్రిలో చేయాలి అనేది, అది కూడా ఈ నెల 22 అంటే సండే ఈవెంట్స్ మన హ్యాపీ స్ట్రీట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 6:30 ఎర్లీ మార్నింగ్. సో దీంట్లో ప్రతి ఒక్కరూ, అంటే అందరూ పార్కుల దగ్గర నడవడం మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా రీచ్ కావాలన్నది, ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీచ్ కావాలన్న ముఖ్య ఉద్దేశంతో స్టార్ట్ చేసిన క్యాంపెయిన్ ఇది. దాంట్లో భాగంగా మేము స్కూల్స్కి వెళ్తున్నాం, చిన్న చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం. ఎలాగా మీరు మీ తల్లిదండ్రులు చెప్పాలి 5,000 అడుగులు నడవాలి అని చెప్పేసి. మనం ఈ సాధారణంగా చూసినట్లయితే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నీ చూస్తే, ఏవైతే బీపీ, షుగర్, ఏవైతే ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం ఏంటంటే కదలిక లేకపోవడం వల్ల, మన బాడీలో కదలిక అనేది లేకపోవడం వల్ల, ఇన్యాక్టివిటీ. ఒకప్పుడు జబ్బులు అంటే ఎలా వచ్చాయంటే ఇన్ఫెక్షన్ రూపంలో వచ్చేవి. ఇన్ఫెక్షన్ అంటే ఒకదాని దగ్గర నుంచి ఒకదాని సోకి మనకు ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల కాదు, ఇన్యాక్టివిటీ అంటే ఎటువంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల మనకి ఈ జబ్బులు బారిన పడుతున్నాం. అది బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, లేకపోతే ఊబకాయం అవ్వచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో ఒక పాయింట్లో చూసినట్లయితే ప్రతి ఇంట్లోని బీపీ, షుగర్ లేకుండా, ట్యాబ్లెట్లు వాడకుండా లేని వాళ్ళ పరిస్థితి ఈరోజు చాలా చాలా తక్కువ. అంటే మనం ఇదే ట్రెండ్ కంటిన్యూ చేసినట్లయితే మనం కూడా ఫ్యూచర్లో బీపీ, షుగర్లు మనకు రావడం, ఆ బీపీ షుగర్తో ఆగట్లేదు, అక్కడి నుంచి హార్ట్ అటాక్లు, స్ట్రోకులకి లీడ్ అవుతుందన్నమాట. ఇది మనం ఎక్కడో ఒక చోట ఆపాలి. అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి కనుక మనం అవేర్నెస్ కనుక క్రియేట్ చేసినట్లయితే ప్రతి ఒక్కరూ 5,000 అడుగులు నడవాలి, అందరూ యాక్టివ్గా ఉన్నట్లయితే బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. ఎప్పుడైతే బీపీలు, షుగర్లు రాకుండా కనుక మనం జాగ్రత్త పడ్డామో, తద్వారా హార్ట్ అటాక్లు, స్ట్రోకులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఇదే మా మనం ఏంటంటే అందరూ యాక్టివ్గా ఉండాలి, అందరూ యాక్టివ్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ కనీసం 5,000 అడుగులు రోజు నడిచినట్లయితే ఇందాకైతే ఏవైతే చెప్పానో ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇవన్నీ కూడా రాకుండా మనం హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ సమాజాన్ని మన ఆరోగ్య సమాజంగా మార్చాలి అంటే మనకు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఆ ఇనిషియేటివ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉండాలి. మనం చాలా వరకు చూసినట్లయితే ఎక్కువసేపు మనం కూర్చునే పని చేస్తున్నాం. మీరు కాదనుకోండి, మన జాబ్స్ చూసినట్లయితే ఎక్కువ లాంగ్ అవర్స్ కూర్చునే పని చేస్తున్నారు, దాంట్లో కదలిక లేదు. ఆ కదలిక లేకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఒక ఉద్యమంలాగా అది స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ, ప్రతి ఇంట్లోని కూడా ఇది తీసుకుని, స్ట్రాంగ్గా తీసుకుని అందరూ కనుక 5,000 అడుగులు కనుక నడిచినట్లయితే మనం ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా ఒక ప్రివెంటివ్ కేర్గా మనం ఒక నవ ఆరోగ్యమైన ఒక సమాజాన్ని మనం స్థాపించడానికి మనం ఇక్కడి నుంచి ఒక ఉద్యమంగా స్టార్ట్ చేస్తున్నాం, రాజమండ్రి దగ్గర నుంచి. సో ఇది మొత్తం అక్రాస్ ఏపీ తెలంగాణలో అన్ని చోట్ల చేయాలన్నది మా ఉద్దేశం ఇది. సో దానికి మీ మద్దతు కావాలి, మీ సపోర్ట్ కావాలి, ఇది ప్రజల్లోకి రీచ్ కావాలి. ఇది ఎందుకంటే ఇది మామూలు క్యాంపెయిన్ కాదు, ఇది వెల్నెస్ క్యాంపెయిన్. అంటే ఇల్నెస్ అనేది లేకుండా ఉండాలి, మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఒక క్యాంపెయిన్ తీసుకున్నాం, 5,000 స్టెప్స్ అనేది. సో ప్రతి ఒక్కరు కూడా ఇది మీరు ఫాలో అయ్యి ఇది జనానికి షేర్ చేసి జనం కూడా ఫాలో అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది డాక్టర్ భద్రం గారి ఆధ్వర్యంలో ఈ నెల 22 తారీఖు అంటే ఆదివారం ఉదయం హ్యాపీ స్ట్రీట్లో 5K స్టెప్స్ సంబంధించి ఒక క్యాంపెయిన్ ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి రాజమండ్రిలో ఎవరైతే వాకర్స్ ఉన్నారో
ఈరోజు ఉదయం మేము వెంకటేశ్వర వాకర్ పార్క్ నందు, అదేవిధంగా హ్యాపీ స్ట్రీట్లో రోజు వాకింగ్ చేసే వాకర్స్ని, మరి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉన్నటువంటి వాకర్స్ని, అదేవిధంగా యువతని, కాలేజీలో ఉన్న యువతని అందరినీ కూడా మేము ఆదివారం ఉదయం 6:30 ఇక్కడ హాజరయ్యే విధంగా మేము అందరం వారికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రిలో ఉన్న ప్రముఖులు కూడా మేము ఆహ్వానిస్తాం.